కేతిరెడ్డి వెంకటరామరెడ్డి చదువుకున్న వ్యక్తి అయితే అతను ఏం చేయాలంటే వెళ్ళి, లేదండి నేను చదువుకున్నాను, నాకు కొంత విషయం తెలుసు, నేను ఈ విధంగా ఇక్కడ ఇలా కాదండి, ఇక్కడ వరకు బేస్మెంట్ వేసి అక్కడి నుంచి ఇప్పుడు సముద్రాల్లోనే బ్రిడ్జిలు నిర్మిస్తున్నప్పుడు చిన్నపాటి నీళ్ళకి అరడుగు లోతు నీళ్ళకి హడలిపోయి భయపడిపోయి బెంబేలెత్తిపోతే అలాగా. చైనా చూడండి ఎంత భారీ ఎత్తున బీభత్సమైన నిర్మాణాలని సముద్ర గర్భాల్లో నిర్మిస్తున్నారు. అలాంటిది అమరావతిలో ఉన్న నీటి మడుగు అనేది ఇంత కాదండి, ఈ టెక్నాలజీ ఉందండి, నీటిని ఇట్లా తిప్పికొట్టి వాటి ద్వారా ఇంత భారీ ఎత్తున నిర్మాణం చేయొచ్చండి, అదో నా దగ్గర ఈ టెక్నాలజీ ఉందని ఓ ప్రజెంటేషన్ ఇవ్వాలి. కానీ ఆయన ఏం చేస్తున్నాడు, తనకున్న పాత తరపు బుద్ధో లేకపోతే వాళ్ళకి తమ కులానికి దక్కని కీర్తి ఏదో ఈ వీళ్ళకి దక్కుతుందన్న ఒక అక్కసో మరి మొత్తానికైతే ఏం చేస్తున్నాడంటే శుభ్రంగా పోయి దాని మీద ఒక రాయేసాడు. ఏమని, అది ఆక్వాకి తప్ప క్వాంటమ్ వాళ్ళకి పనికిరాదు అని. అంటే చేపలు పట్టుకోవడానికి తప్ప ఎందుకు పనికిరాని ప్రాంతం అది అని. అది అంటే చదువుకోనోడు ఎడ్డోడు గుడ్డోడు ఏదన్నా అంటే ఓకే, కానీ ఈ రోజున సముద్ర గర్భం మీద ఎంత పెద్ద నిర్మాణాలు నిర్మిస్తున్నారు, ఇంత పెద్ద బ్రిడ్జిలు ఏర్పాటవుతున్నాయి, ఎన్ని భూగర్భాల్లోంచి రైల్వే వ్యవస్థల నిర్మాణం జరుగుతుంది.